మేడం, ఇందాక నుంచి మీరు సింప్లీ లుకింగ్. నా చెక్. ఓ ఐఎమ్ సారీ. డజంట్ మ్యాటర్. సారీ, ఇది క్రాస్ చెక్ అండి. ఇక్కడ మీకు అకౌంట్ ఉందా? ఐఎమ్ సారీ, లేదండి. ఓ సారీ. అయితే ఓ పని చేయండి, ఓ 10 రూపీస్ పెట్టి ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేయండి. అప్పుడు క్రెడిట్ చేసి క్యాష్ తీసుకోవచ్చు. ఓకే, ఫార్మ్స్. ఓ ఐఎమ్ సో సారీ అండి. మిమ్మల్ని తెలిసిన వారు, ఇక్కడ అకౌంట్ ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయాలి. ఎవరు లేరండి. మీరు నన్ను గుర్తుపెట్టారుగా, మీరే నన్ను ఇంట్రడ్యూస్ చేయండి. ఓ ఐఎమ్ సారీ, బ్యాంక్ కంప్లైంట్ కదండి, నేను మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయకూడదు. ఐఎమ్ సారీ అండి. ఇట్స్ ఆల్ రైట్. ఎక్స్ట్రీమ్లీ సారీ. డజంట్ మ్యాటర్. ఎక్స్ట్రీమ్లీ డోంట్ బి సారీ. సో సారీ. ఐఎమ్ సో ఇట్స్ ఆల్ సారీ. రైట్. థాంక్యూ. ఎక్స్క్యూజ్ మీ, నేను సైన్ చేయనా అండి? ఐఎమ్ సారీ, నేను ఎవరో మీకు తెలుసా అండి? ఆవిడేదో మీరు హీరో అని చెప్పారు కదా. అవునండి, సింప్లీ ఫెంటాస్టిక్, సింప్లీ బ్యూటిఫుల్. సైన్ చేయండి. చూసారు ఎన్ని సర్టిఫికెట్లు ఇస్తున్నారు? మీరేం భయపడకుండా సింపుల్ సైన్ చేసేయండి. ప్లీజ్ సైన్. లవ్లీ. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్. మార్నింగ్ సార్. ఎవరు? మన ఎవరో తెలిసిపోయినట్టు దండం పెడుతున్నాడు. పెద్దదే. అక్కడ కూర్చోవచ్చు అనుకుంటాను. ఏంటిది? కొబ్బరి చెట్టు, సముద్రం అంతా ఏదో లోకంలో ఉన్నట్టుంది. I want Murthy. Murthy, our man. Tell room number. Murthy? Room number 309. Well, do you want a sweet, sir? చిన్న చిన్న నెంబర్లు, చిన్న గదులు కాదమ్మా, 309లో ఉన్నట్టు. Do you have any Chinese restaurants? Yes, sir. ఓవల్టీనే ఇద్దరికి. ఓకే. హలో, కనెక్ట్ మీ టు రూమ్ సర్వీస్ ప్లీజ్. దిస్ ఇస్ 309. సెండ్ టు ఓవల్టీన్. స్ట్రాంగ్. వీడింకా రాడేమిటి విధవా? దొద్దెక్కి లేవడమును, గంటల తరబడి స్నానాలును, ఆ తలవాటు ఇంకా పోలేదని మాట హలో దున్నపోతాను. ఇంత పొజిషన్ వచ్చినా క్రమశిక్షణ లేదు, నా బొందా లేదు. కానీ చెప్తాను. మీ బాబాయ్. మూర్తి సార్? Yes, I'm Murthy. క్షమించండి సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఐ కేమ్ ఫర్ దట్ మూర్తి సార్. Which Murthy? వాడండి, మావాడు విలేజ్ బాయ్. Don't get confused. మై పొరపాటు సార్. What confusion? నో కన్ఫ్యూజన్, మై రిసెప్షన్ కన్ఫ్యూజన్. వాళ్ళు 309 అన్నారు సార్. This is 309. దట్ మూర్తి is different from this మూర్తి సార్. Never mind. దున్నపోతూ అన్నాను సార్, మిమ్మల్ని క్షమించండి సార్. వీడే This Murthy. వీడే ఎరా నువ్వు ఇక్కడ? మా బాబాయ్ అండి. అవునండి, పేర్లు ఒకటి అవటం వల్ల చిన్న కన్ఫ్యూజన్. It's okay. Have it. Come on. వద్దండి, ఓల్టీన్ వద్దండి. ఐ నార్మల్లీ ఈట్ మార్నింగ్ చదివాను. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ సార్. That's all right. ఇటీమా బాగున్నావా? రా బాబాయ్. ఎక్స్క్యూజ్ మీ సార్. వస్తానండి. Okay. ఇదే బాబాయ్ మా ఎడ్నోల్ రెస్టారెంట్. ఇక్కడికి పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తుంటారు. కూర్చో బాబాయ్. రామ్మా. ఏం చేస్తుంటారు? కాఫీ, టీ, హార్లిక్స్. నువ్వు బాబాయ్? అవన్నీ సరేరా. నీ తాత తండ్రి గవర్నమెంట్ ఉద్యోగాలు చేశారు, గౌరవంగా బతికారు. కానీ నువ్వు చేస్తున్న ఈ నౌకరీ ఏమిటి రా కర్మ? నలుగురు చూస్తే ఏమనుకుంటారు? అప్రతిష్ట. ఉద్యోగానికి విలువ మనిషిని బట్టి వస్తుంది బాబాయ్. మన కలెక్టర్ ఎంత అవసరం, కమ్మరి కుమ్మరి కూడా అంతే అవసరం. నేను కష్టపడి సంపాదించుకుంటున్నాను, నలుగురు చేత మంచి అనిపించుకుంటున్నాను. నేను సిగ్గుపడినంత కాలం ఎవరేమనుకున్నా నాకే బాధ లేదు. నీకేం ఉండదురా. నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకుంది మీ బామ్మ. నువ్వు ఇలా ప్లేట్లో సాసులు పడుతూ తిడుతుంటే ప్లేట్ రేగిపోతుంది. అందుకే చెప్పలేదు. మనకు తాగడానికి నీళ్లు కూడా లేనప్పుడు మా తాతలు నేతులు తాగాడని గొప్పలు చెప్పుకుంటే మన దాహం తీరుతుందా బాబాయ్? నిజం చెప్పి ఆవిడ బాధ పెట్టే కంటే అబద్ధం చెప్పి సంతోష పెట్టే మంచిది అనుకున్నాను. పెద్ద ఉద్యోగం అన్నాను, నమ్మించాను. సరే, ఎవడి వెర్రివాడిగా ఆనందం. నిన్ను చూడాలనుకున్నాను, చూశాను. అది చూడాలని వచ్చింది, చూసింది. నాకు హెడ్ పోస్ట్ ఆఫీస్ లో కొంచెం పని ఉంది, అది చూసుకుని వెళ్తాను. పదమ్మా. బాబాయ్, నువ్వు నిజంగా ఆ పని మీద వచ్చావా? అది కాదురా, నువ్వు ఈ సర్వర్ చదివేం చెప్పించగలడు అనుకుంటున్నావు కదా. రా బాబాయ్, పదమ్మా. ఏం కావాలి మేడం? 1 కాఫీ. ఓకే.
గుడ్ ఈవినింగ్. నేనండి మూర్తిని. ఆ రోజు బ్యాంకులో అవును, నేను ఇక్కడ పనిచేస్తానండి. ఐఎమ్ వర్కింగ్ హియర్. హ్యావ్ ఇట్. నేను కాఫీ మాత్రం ఆర్డర్ చేశానండి. అది వస్తుందండి. మీరు ఇలా వచ్చినందుకు, మళ్ళీ మనం కలుసుకున్నందుకు మా ఆతిథ్యం. ప్లీజ్. ఎవ్రీథింగ్ ఓకే మేడం? ఓకే, థ్యాంక్ యూ. మీరు ఆర్డర్ చేసిన కాఫీ. అరే, మీరు ఎకనామిక్సేనా? మై గాడ్, ఇది మీకు వంట పట్టిందో లేదో కానీ నా ప్రాణం తీసేస్తుందండి. ఇట్లా పొద్దున చదివితే అట్లా మధ్యాహ్నంగా ఆవిరైపోతుంది. నేను ఎకనామిక్స్ లో ట్యూటర్ని. ఈ విషయం నాతోనే చెప్పడం ఏం బాగాలేదు. అయితే మళ్ళీ ఇంకోసారి కలిసిన అవకాశం ఉందన్నమాట. ఎందుకు? ఇలా వద్దన్నవన్నీ అంటగట్టడానికా? కాదండి, కావాల్సినవి అడిగి తీసుకోవడానికి. బిఏ డిగ్రీ కోసం ఇప్పటికే 3 సార్లు దండయాత్ర చేసి దెబ్బతిన వీరుని. బిఏకి ఇంతే దూరం ఉన్నానండి. ఈసారి కూడా తప్పితే మీ దగ్గర ట్యూషన్ తీసుకుంటాను. ఏమండి? అలాగే. బిల్ తెస్తారా? చెప్పాను కదండి, ఇది నా బిల్ అని. అది మీరు పరీక్ష పాస్ అయిన తర్వాత ఇద్దరు గాని, నేను ఇలా వచ్చినందుకు, మళ్ళీ మిమ్మల్ని ఇలా కలుసుకున్నందుకు ప్లీజ్ టేక్ దిస్. తప్పదంటారా? ఇదిగోనండి. ఇదేంటి ఇన్ని సర్వ్ చేశారు? ఇంతేనా అయింది? మీరు ఆర్డర్ చేసిన కాఫీ, దానికే బిల్, మిగతా చేంజ్. యో ఫన్నీ. మళ్ళీ ఇదేంటి? మీ చెప్పులు పెట్టుకోవడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. రామ్మ, కుక్కలవి ఉంటాయేమో నాన్న. బాబు, బాబు, నమస్కారం బాబు. నమస్కారం. నేను ఈ ఊరికి కొత్త, మన్నించాలి. తమరేనా అంకిల్ ఆదిశాషయ్య గారు? కాదండి, వారి అబ్బాయిని. నా పేరు మోహన్. వారి అబ్బాయి గారా? మరొక్క నమస్కారం బాబు. అన్ని మెట్లు ఎక్కడం ఎలాగా అనుకున్నాను. స్వామి కొండ దిగి అలివేలు మంగాపురం వచ్చేశారు. బాబు, తమరు అలా కూర్చుంటే ఒక చిన్న విషయం మనవి చేసుకుంటారు. పర్వాలేదు, మీరు కూర్చోండి. పెద్దల కడుపున పుట్టారు, విషయం అర్థం చేసుకోగలరు. బాబు, మీ నాన్నగారు కార్పొరేషన్ కౌన్సిలర్, కాలేజీ సెక్రటరీ, జీవకార్మిక సంఘం గౌరవాధ్యక్షులు ఇత్యాది పదవుల్లో ఉన్నారని విన్నాను. మీ సహాయం కోసం వచ్చాను. బాబు, ఇది మా అమ్మాయి. పెళ్ళైన 10 మాసాలకే పసుపు కుంకుమలకి దూరమై ఇదిగో ఇలా ఇంటికి వచ్చేసింది. ఓ, ఐఎమ్ వెరీ సారీ. గంపెడు సంసారం మాది. దీన్ని కాలేజీలో చేర్పించి చదివిస్తే ఏదో దాని పొట్టది పోసుకుంటుందని ఆశ. అందుకని దయచేసి మీ కాలేజీలో ఓ సీటు, స్కాలర్షిప్ ఇప్పిస్తే దాన్ని మళ్ళీ బతికించిన వాళ్ళు అవుతారు. నాన్నగారు ఏదో ఫంక్షన్కి వెళ్ళారు. ఇవన్నీ వారు చూసుకునేది. వచ్చేస్తారు, మీరు కూర్చోండి. అలాగే. తమరు కూడా నాన్నగారితో ఓ మాట చెప్పి. అలాగే, కూర్చోండి. చూడండి సర్వేశ్వరరావు గారు, మీ అమ్మాయి పెళ్లి మా అమ్మాయి పెళ్లిగా భావించి దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకుంటాను. ఆ నమ్మకం ఉంది, కానీ ఖర్చులు. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు స్పాండిలైటిస్ తో బాధపడుతుంటున్నారు. కొత్త బాధ కాదయ్యా బాబు, బాకీ ఒత్తు కూడా ఉంది. యమ బాధ. అందులో చలికాలం మరీ ఎక్కువగా ఉంటుందండి. వాళ్ళ వైద్యాలు ఈ కాలాలు సరే అనుకోండి. ఇంతకన్నా సారీ సార్, నేనేమైనా అతిగా మాట్లాడుతానా? విన్న తర్వాత చెప్తాను. చెప్పు సార్, ఒకసారి పట్టుకోండి ప్లీజ్. చూడండి సార్, ప్రతిరోజు ఉదయం సాయంకాలం నేను చెప్పినట్టు చేయండి. చేతులు ఈ విధంగా పెట్టి 1 2 బాగా వెనకాలన్నమాట. 3 ఈ విధంగా ఒక 20 సార్లు చేయండి. నెక్స్ట్ చేతులు పక్క పెట్టి భుజాలని అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. ఈ విధంగా 20 టైమ్స్ చేస్తే తేడా మీకే తెలుస్తుంది. భట్టు గారు, కుర్రవాడు అతిగా మాట్లాడినట్టు లేడు. అమ్మో, వాడు అసాధ్యుడండి బాబు. ఓసారి నాకు ఇలానే జరిగింది. వాడు చెప్పినట్టు చేశాను, ఠక్కున తగ్గిపోయింది అంతే.